క్వీన్ ఈవెంట్స్ ఆధ్వర్యంలో శ్రావణ లక్ష్మి పేరుతో నిర్వహించిన సంప్రదాయ శారీ వాక్ విశాఖ వాసులను విశేషంగా అలరించింది. డాబా గార్డెన్స్ ఒక హోటల్లో జరిగిన శారీ వాక్ లో విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం, ఒడిశాల నుంచి హాజరైన పలువురు మహిళలు సంప్రదాయ కట్టులో మిస్సెస్ శ్రావణ లక్ష్మి విభాగంలో పరెడ్కిని ఓనిలతో యువతులు మిస్ శ్రావణ లక్ష్మి విభాగంలో ర్యాంప్ పై నడుస్తూ అదరహు అనిపించారు. ముఖ్య అతిథులు వైసీపీ జిల్లా మహిళా ప్రెసిడెంట్ పేడాడ రమణి కుమారి, పీల వెంకట లక్ష్మి, వసుంధర, జ్యువెలరీ శ్రీదేవి, రాజరాయ్ ప్రమోటర్స్ అప్పలకొండ రామ సత్యనారాయణతో కలిసి క్వీన్స్ ఈవెంట్స్ నిర్వాహకురాలు మొదవలస ఉషారాణి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. మిస్సెస్ శ్రావణ లక్ష్మి విభాగంలో శారీ వాక్ చేసిన అనంతరం లక్ష్మీదేవి శ్రావణ మాసం, పసుపు కుంకుమ, తాంబూలం తదితర అంశాలపై మహిళలు వివరించిన తీరు ఎంతగానో ఆకట్టుకుంది. పోటీలకు న్యాయ నిర్ణేతలుగా సంగీత, మాధురి, నక్షత్ర, భాగ్యలక్ష్మి వ్యవహరించారు. మిస్సెస్ కేటగిరీలో మనీషా, మిస్ కేటగిరీలో తన్వి, సుచరిత విజేతలుగా నిలిచారు. రన్నర్లుగా విరోనిక, వెన్నెల, బిందు, శ్రీదివ్య కిషోర్, రేష్మ, దివ్య, రాజేష్ నిలిచారు. సో ఇట్లాంటి ఈవెంట్స్ చేస్తున్న వాళ్ళకి మనం సపోర్ట్ ఇక్కడ కూర్చున్న గడిచిన ఒక 5 ఏళ్లుగా చక్కని కార్యక్రమాలు శ్రావణ మాసాన్ని ముందే తీసుకొస్తాం శ్రావణ లక్ష్ములు అందరినీ ఇక్కడికి. అదేవిధంగా చిన్నపిల్లలకు కూడా ముందు షోస్ చేసేది. అది అలాగా పెద్దవయ్యి ఈరోజు చక్కని ప్రోగ్రాం చూస్తే అంటే లోపలికి ఎంటర్ అయిన వెంటనే ఎన్విరాన్మెంట్ ఎలా ఉంటుందంటే చక్కగా చాలా ఆహ్లాదంగా, కలర్ఫుల్గా, లేడీస్ అందరూ కూడా చక్కగా తయారై, ఆడవాళ్ళు ఎక్కడుంటే అక్కడ అందం ఆనందం రెండు ఉంటాయి. ఒక్కసారి ఎంటర్ అవ్వగానే ఆ అట్మాస్ఫియర్ టోటల్గా డిఫరెంట్గా ఉంటుంది. మరి చక్కని ఈవెంట్స్ ఎప్పుడు కండక్ట్ చేసే మొదలైన ఉషారాన్ని ఎంకరేజ్ చేస్తున్న, సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు, మంచి శుభాభినందనలు తెలియజేస్తూ, మరి మహిళలు ఎప్పుడూ కూడా చక్కగా ఉండాలి అన్నది అమ్మాయి కోరిక. చక్కగా అలంకరించుకుని అంటే వాళ్ళలో ఉన్నటువంటి హిడెన్ టాలెంట్ని బయటికి తీసి కొన్ని మనం బయటికి చెప్పలేము కొన్ని దగ్గరలో. అలాంటివన్నీ కూడా ఇలాంటి దగ్గర ఓపెన్ అవుతాం. అలా ఓపెన్ అయ్యే విధంగా చక్కగా అందరూ తయారై వచ్చి ఈ ర్యాంక్ వాక్ అవనివ్వండి, వాళ్ళు చెప్పే ఆన్సర్స్ అవనివ్వండి. ఇందాక ముందు బ్యాచ్ చూస్తాను జూనియర్స్, వాళ్ళు స్పాంటేనియస్గా వాళ్ళు ఇచ్చే సమాధానం చాలా చక్కగా ఉంది. ఇలాంటివన్నీ కూడా బయటికి రావాలంటే ఇలాంటి ఈవెంట్స్ జరుగుతూ ఉండాలి, వాటిని మనం సపోర్ట్ చేయాలి. మరి ఇక్కడికి వచ్చిన పెద్దలు కొంతమంది చాలా మంది సపోర్ట్ చేస్తూ ఉన్నారు. అంటే నాకు నిన్న ఉషా చెప్పింది, చిన్న ప్రాబ్లం ఉంది నాకు, ఎవరో ఈ ఈవెంట్ సరిగా జరగనివ్వనేమో అని చెప్పేదో అన్నారని. తను అంటే ఈరోజు ఉన్న సొసైటీలో ప్రతి ఒక్కరం బిజీ, ఎవరో ఒకరం ఏదో పనితోనే ఆకుపోయి ఉంటాం. అయినప్పటికీ కూడా తన దైనందిన జీవితాన్ని పక్కన పెట్టి ఇలాంటి ఈవెంట్స్ ఆర్గనైజ్ చేయడానికి చాలా టైం స్పెండ్ చేస్తుంది. టైం ఒకటే కాదు, ఆర్థికంగా కూడా దీనికి సపోర్ట్ ఉండాలి. ఇవన్నీ తను సమకూర్చుకొని ఇంత చక్కగా అందరినీ ఒక వేదిక మీద తీసుకొచ్చి ఒక చక్కగా ఇంత మంచి కార్యక్రమం చేస్తున్నప్పుడు ఇలాంటి మహిళ అనేవాడు చాలా ఇంపార్టెంట్ హీరోలు. శారీరకంగా మహిళ బలహీనరాలు కావచ్చు, కానీ మానసికంగా చాలా బలవంతురాలు. కుటుంబానే కాదు, ఏ పనైనా 100 పనులైనా ఒంటి చేతితో చేయగలిగే సత్తా ఉండేటువంటి మహిళలు, అలాంటి మహిళలు ఇక్కడ ఉన్నారు. సో నేను చెప్పేది ఏంటంటే, మీరు బయటికి ఎంత అంటే ఢిల్లీకి రాసైనా తల్లి కొడుకు అన్నట్టుగా మనం బయట ఎంత పెద్దవాళ్ళమైనా మన కుటుంబాన్ని, మన ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళని, మన పిల్లల్ని బాగా చక్కదిద్ది చూసుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉందని చెప్పి తెలియజేస్తూ, ఈ కార్యక్రమంలో పాల్గొనే అవకాశం నాకు ఇచ్చింది ఉషా. ప్రతిసారి కూడా నన్ను పిలుస్తుంది, నేను ఏదో టైంలో వచ్చి వెళ్తూ ఉంటాను, మరి మధ్యలో పెడుతున్నాను, ఏమనుకోవద్దు. ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్.